మదనపల్లి పట్టణంలో ప్రజల ఆరోగ్యానికి ముడిపడిన ఆర్ఓ ప్లాంట్ల తనిఖీ విషయంలో అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల మరియు వెంటనే ఆర్ఓ ప్లాంట్లను తనిఖీ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్లు అంటే ప్రజలు వారికి పరిశుభ్రమైన నీరు దొరుకుతుందని చెప్పి, క్యాన్ వాటర్ దొరుకుతాయని చెప్పి ఆర్ఓ ప్లాంట్స్లో పోయి 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి క్యాన్ వాటర్ పట్టుకొని ఇంటికి పోయి వాటిని వాడుతూ తాగడం అలాంటివి చేస్తున్నారు. మనం గమనిస్తే ప్రజలు అంత పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న ఆర్ఓ ప్లాంట్లలో, ప్రజలు ఆరోగ్యం ముడిపడిన ఆర్ఓ ప్లాంట్లలో ఎంతమంది నిర్వాహకులు రోజు వాటిని క్లీన్ చేస్తున్నారు, ఎన్ని రోజులకు వాటిని శుభ్రం చేస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి ఫిల్టర్లు మారుస్తున్నారు, టీడీసీ లెవెల్స్ కరెక్ట్గా ఉండాల్సిన టీడీసీ లెవెల్స్ వాడుతున్నారా లేదా అని చెప్పి ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించాల్సింది పోయి ఇంతవరకు మదనపల్లి పట్టణంలో ఉన్న ఒక్క ఆర్ఓ ప్లాంట్లో కూడా సంబంధిత అధికారులు ఇన్స్పెక్షన్ చేసి తనిఖీ చేసి వాటి మీద చర్యలు తీసుకునేది లేదు. ఇది తెలియక జనాలు తెలియక ప్యూరిఫై అవుతున్నాయో తెలియదు, ప్యూరిఫై వాటర్ తాగుతున్నామో ఏమో తెలియక జనాలు ఆర్ఓ ప్లాంట్లు నమ్మి అక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొని పోయి వాడుతున్నారు. ఇక్కడ నాణ్యత లేకపోవడంతో, శుభ్రత లేకపోవడంతో, ఫిల్టర్లు మార్చలేకపోవడంతో, టీడీసీ లెవెల్స్ కరెక్ట్గా లేకపోవడంతో ఆ వాటర్ తీసుకోవడం వల్ల ప్రజలు చాలామంది అనారోగ్య బారిన పడుతున్నారు. దీని గురించి ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు. ఇది చూసే జనాలకు కానీ అధికారులకు కానీ చాలా చిన్న సమస్యగా కనపడవచ్చు. కానీ మనం తాగే నీరులో కలుషితమైతే ఎక్కువ శాతం మనం అనారోగ్య పాలవుతాము. కాబట్టి అంత ప్రమాదకరంగా ప్రజలు అనారోగ్యం బారి పడే సూచన ఉండడం మేరకు ఏవైతే ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో ఇప్పటికైనా అధికారులు వెంటనే ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో, ఎన్ని ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి పరిశుభ్రత ఎన్ని రోజులకి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఎన్ని రోజులకి ఫిల్టర్లు వాడుతున్నారు, టీడీసీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, టీడీసీ లెవెల్స్ ఎంత ఉండాలని చార్ట్ బయట ఉందా లేదా అని చెప్పి ప్రజలకు మంచి నీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.